హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ స్పెషల్ ఏంటంటే విన్నారా, మొత్తుకుంటుంది అది పుంజును పడతాను, నాటుకోడి పుంజును బట్టి కూర వండుతాను. ఇవాళ చూడండి, అవుపడతానా మీకు? అది అవుపడతలేదు కదా, చూపిస్తాగుడు. ఇక చూడండి, ఇది చూడటానికి గిత్తెత్తేనే ఉంటుంది కానీ మహా ముదురు పుంజది. 3 గంటలకు లేస్తుంది గైస్. 3 గంటలకు లేచి కుక్కరోకో నీ అమ్మ అసలే పండుకునేది ఇది. అట్లే సాయంత్రం మా అమ్మ కోళ్ళం గమ్ముదామని పడతానికి పోతుంది కదా, అస్సలు దొరకదు, పొడతా ఉంటుంది, పగబట్టినట్టు చేస్తూ ఉంటుంది. అందుకే దీన్ని అలా కథం పెట్టిస్తున్నా. మంచిగా కడిగేసి కూర వండుతా ఇవ్వాలి. దీన్ని బయటికి తీస్తా చూడండి, చూస్తానికి గిత్తతే ఉంటుంది కానీ మహా గట్టిది ఇది. దొరుకుతుందో ఉరుకుతుందో మరిగా. ఇట్రా కమన్ దొరికింది వేసి మొత్తానికి. చూస్తానికి గిత్తతే ఉన్నది కదా. చికెన్ రేట్లు అయితే ఘోరంగా పెరిగిపోయినాయి కదా గైస్, ఘోరం అంటే ఘోరం. ఇంట్లో కోళ్ళు ఉన్నాయి కాబట్టి ఏర్పడతలేదు. అది చూసారా, అది మొత్తుకుంటాను. నీ సంగతి ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను ఈ సంగతి. అది పెద్దగా దగ్గర 2 కిలోలు అనుకుంటుంది. ఇది మాత్రం ఉంటుంది కేజీకి ఏం తక్కువ ఉంటుంది అంతే, కొంచెం. ఇది ఇట్లా పట్టుకోవాలి. ఎర్ర ఉన్నది కదా దీన్ని, జుట్టు చెవులు భలే ఉంది అప్పంచి అయితే. అసలు దీన్ని మంచిగా నీట్గా క్లీన్ చేసి కర్రీ వండుతా గైస్. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఎట్లా చూస్తాను చూసిరా గైస్, బూరు పీకినాక ఎంత ఉందో ఇది. ఇంతంత అవ్వబడుతుంది కదా. ఈ బూర అయితే లేకుండా మంచి కాపాలి ఇక. కాళ్ళకున్నది ఎట్లా వస్తుంది చూడండి, అంత సింపుల్ ఊసి వస్తుంది. చూడండి గైస్, చికెన్ అయితే మంచిగా కడిగేసిన, పీసులు చూసిరా మంచిగా పెద్ద కొట్టిన. ఈ పిల్లకు ఒక 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఫ్రెష్గా నూరుకుంది అయితే మస్తు ఉంటుంది. ఒక సగం చెంచాడు పసుపు వేసుకుందాం. ఒక 2 చెంచాలు ఉప్పు వేసుకుందాం. ఒక 2 చెంచాల కారం వేసుకుందాం. పచ్చిమిరపకాయలు నేను కొంచెం ఎక్కువనే కోస్తాను, అందుకే కొంచెం కారం లైట్గా తక్కువ వేస్తాను. ఇదంతా మంచిగా ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకుందాం. ఇక ఇట్లా ముక్కలకు పట్టించి ఒక 10 నిమిషాలు పక్కా పెట్టుకొని ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి కోసుకుందాం మనం. అంతలా ముక్కకు మంచిగా ఉప్పు కారం అంతా మంచిగా పట్టి కూర కూడా మంచి టేస్ట్ ఉంటుంది, ముక్క మంచి రుచి ఉంటుంది. చికెన్ పీసులు ఎప్పుడైనా పెద్దగానే ఉండాలి, చిన్నగా ఉంటే నాకు నచ్చదు. అందుకే మొత్తం లెగ్ పీసులు అట్లా వేసిన. కూర సరిపోద్ది అంటారా గైస్? ఇలా గిన్నె కొంచెం చిన్నగా అవపడుతుంది కదా గైస్. గిన్నె మంచిగా వేడిగానే ఒక 2 పావుల నూనె పోసుకుందాం. నాటుకోడి కాబట్టి దీంట్లో ఎక్కువ కొవ్వు ఉండదు. 2 పావులు సరిపోతుంది గైస్. నూనె మంచిగా వేడిగానే యాలకులు వేసుకుందాం ముందుగా. అట్లనే లవంగాలు, గసగసాలు, కొంచెం దాల్చిన చెక్క వేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకుందాం. అట్లనే ఫ్రెష్ కల్మాకు వేసుకుందాం. కల్మాకు మంచిగా గోలినాక ఉల్లిగడ్డలు వేసుకున్నాను. గ్రేవీ కొరకు కొన్ని ఉల్లిగడ్డలు ఎక్కువనే కోసుకున్నాను నేనైతే. ఉల్లిగడ్డ మాత్రం మంచి బ్రౌన్ కలర్ వచ్చి దానిక ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డ అసలు అవుపడవద్దు కూరలో, అట్లా ఫ్రై చేసుకోవాలి. కల్మాకు వేసినా కదా మంచి స్మెల్ వస్తుంది. కొంచెం పుదీనా కూడా వేద్దాం లాస్ట్కి, ఫైనల్గా పుదీనా వేద్దాం. పుదీనా మనకి ఇక్కడనే ఫ్రెష్గా ఉంటుంది, తెంపుకొని లేసుడే అంతే. చూసిరా గైస్, పుదీనా ఇక్కడ ఎంత ఫ్రెష్గా ఉన్నదో. ఇదంతా పుదీనానే చూడండి.
ఫ్రెష్గా కడుక్కొని కూరలు వేసుకుంటే అయిపోతుంది. చూసారు గైస్, ఉల్లిగడ్డలు అయితే మంచిగా గోలినాయి. ఒక సగం చెంచాడు పసుపు వేసుకుందాం. మళ్ళీ అట్లనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేదానికి గోలించుకొని టమాటాలు వేసుకుందాం. ఇక టమాటా మంచిగా మెత్త ఉడకాలి. ఇక గైస్ చూడండి గైస్, టమాటాలు అయితే మెత్త ఉడికినాయి. చికెన్ అంతా వేసుకుందాం. ఇక గిన్నె చిన్నగా అయింది కదా, అక్కడికి పెద్ద గిన్నె పెడదాం అనుకున్నాం. ఏం కాదు, ఉడుకుతుందిలే. ఇలా దగ్గరికి ఉంటుంది కదా, మంచిగా వెంబటే ఉడుకుతుంది. కొంచెం ఫ్రైగా నిద్దాం ఇట్లనే. కొద్దిసేపు మూత పెట్టుకుందాం. ఆహా, కుతలాడుతాను గైస్. కూర కూడా మంచిగా ఫ్రై అయింది. ఈ లెగ్ పీస్ చూసారా ఎంత టెంప్టింగ్ ఉందో. చలో ఒక్క 2 నిమిషాలు ఇట్లా ఫ్రై చేసుకొని వాటర్ పోసుకుందాం. ఇక కూర అయితే మంచిగా ఫ్రై అయింది గైస్. టమాటాలు అయితే అలా కలిసిపోయినాయి. కూర కలిపెట్టుకున్న పల్లె ఉంది కదా, అలానే వాటర్ పోసి మంచిగా కడిగి ఇలా పోసుకున్నాం. ఎందుకంటే కొంచెం మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా అంతా ఈ వాటర్లో కలుస్తుంది. చలో గంతయ్య, కూర మంచిగా ఉడకాలి. ఇక ముక్క మునిగేటట్టు నీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని లైట్గా మంట పెట్టి లాస్ట్లో మసాలా పుదీనా వేసుకొని దించుకుందాం. గంతయ్య, చలో మూత పెట్టుకొని మంట పెట్టుకుందాం. ఇక ఇది చూడండి గైస్, ఇదివరకు కొరతానే అని ఇప్పితే ఊకొచ్చి గేట్ కన్నా ఉంటాను. చూడండి మళ్ళీ. చూసిరా సౌండ్ ఎట్లా వస్తుంది, చూసిరా. మాంసం అంతా ఇట్లా పైకి పోయిందంటే ఆల్మోస్ట్ ముక్క ఉడికిపోయినట్టే. కొంచెం లైట్గా గ్రేవీ ఉంచుకొని మసాలా పుదీనా వేసుకొని దించుకుందాం. ఇంకొద్దిసేపు ఉడకబెడదాం. సూప్ బాగున్నది కదా, ఒక 2 నిమిషాలు అట్లా ఉడకబెడదాం. ఇక అంతే, మంట పెట్టొద్దు, నిప్పుల మీదనే ఉడకాలి. ఇక మంట కూడా తీసేద్దాం. అంతే, నిప్పుల మీద మసాలాలే మొత్తం. పుదీనాను కడుక్కొద్దాం కొంచెం పోయి. కొంచెం గరం మసాలా ఎత్తా, గరం మసాలా వేసి దించుతా. ఇక పీస్ చూసిర్రు ఎట్లుందో. ఒక లెగ్ పీస్ వేసుకున్నాం. తోలు నచ్చవు. మంచిగా ఒక ఉల్లిగడ్డ కోసిన, మంచిగా సూప్ పోసిన, మంచిగా బయట కూర్చొని ఆరామ్సే చిన్నగా తిన్నాం. చూడండి సూప్ అయితే ఎట్లా కలిసిందో, మస్తుంది కదా. రైస్లో బాగా కలిసింది సూపు. పీస్ ఎంత పర్ఫెక్ట్ కుక్ అయింది చూసారా, మస్తుంది కదా. బాగా ఉడికిపోయింది పీస్ అయితే. ముందుగా అయితే రైస్ని టేస్ట్ చేద్దాం గైస్. నోట్లో నీళ్ళు ఉడతాయి. చీజ్ గైస్. బాగుంది. సూప్ అయితే బాగుంది. నాకు ఇందులో యాలకులు అంటే మస్తు ఇష్టం. ఇలా గింజలు ఉంటాయి కదా,
ఈ గింజల్ని ఇట్లా తీసి తింటే బాగా అనిపిస్తుంది. పీస్ పెట్టి పీస్ అయితే జ్యూసీగా మస్తు ఉన్నది. మస్తు ఉడికింది కూర. లెగ్ పీస్ ట్రై చేద్దాం గైస్. మసాలా ఘాట్ ఎక్కువైంది అన్నట్టు. మసాలా వేసుడు మీకు చూపెట్టలేదు, మీరు మాత్రం మసాలా వేసుకోండి. చలో టేస్ట్ అయితే అదిరిపోయింది. చాలా సింపుల్గా వండింది కదా. నాకు ఎప్పటికీ కొంచెం ఇట్లా వండితేనే మంచిగా అనిపిస్తుంది. అందుకే నేను కూరకు ముందుగా ఉప్పు కారం మసాలాలు అన్నీ కలిపి పోపునేస్తా అంట. కొంచెం రొటీన్గా అనిపించవచ్చు కానీ టేస్ట్ అదిరిపోతుంది. ఉల్లిగడ్డలు మెయిన్ ఏంటంటే మంచి బ్రౌన్ కలర్ వచ్చేదానికి ఉల్లిగడ్డలు కోరాలి, అందుకే మంచి చిక్కటి గ్రేవీ వస్తుంది. ఓవరాల్గా టేస్ట్ అయితే అదిరిపోయింది. నాటుకోడి కాబట్టి టేస్ట్ బాగుంటుంది. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ. బై బాయ్.